హాయ్ ఫ్రెండ్స్. శకుని మహాభారతానికి విలనా లేక బాధితుడా? రచయిత అశుతోష్ నద్కర్ పాఠకులకు ఇప్పుడిదే ప్రశ్న సంధిస్తున్నాడు. మహాభారతంలో శకుని విలన్గా మిగిలిపోయాడా లేక బాధితుడిగా మిగిలిపోయాడా అన్నది తెలియాలంటే ఆయన రాసిన శకుని మాస్టర్ ఆఫ్ గేమ్ చదవాల్సిందే. ఈ పుస్తకంలో మహాభారతం మొత్తాన్ని రచయిత శకుని దృక్కోణం నుంచి చెప్పే ప్రయత్నం చేశాడు. కురువంశాన్ని నాశనం చేయాలన్న కసితో కౌరవులకు పాండవులకు మధ్య చిచ్చుపెట్టినవాడు శకుని. పాండవులను జూదంలో ఓడించి అరణ్యవాసానికి పంపించిన, నిండు సభలో ద్రౌపదిని అవమానించిన అదంతా శకుని ప్రతీకారనేచ్చనే. శకునిలో ఇంత ప్రతీకారేచ్ఛ రగలడానికి కారణం ధృతరాష్ట్రుడి తల్లి తమ గాంధార రాజ్యాన్ని వశపరుచుకుని తన అన్నదమ్ములను తండ్రిని చెరసాలలో బంధించి చనిపోయేలా చేయడమే. తమ రాజ్యాన్ని తమ వంశాన్ని చిత్రవద చేసినందుకు ధృతరాష్ట్రుడి కుమార్తెలైన కౌరవులకు పాండవులకు చిచ్చుపెట్టి శకుని ఆనందించాడు. శకుని తండ్రి సురబలుడి 100 మంది కుమారుల్లో శకుని చిన్నవాడు. అతనికి ఉన్న ఏకైక కుమార్తె గాంధారి. గాంధారిని తన కుమారుడికి చేసుకోవాలని ధృతరాష్ట్రుడి తల్లి భావిస్తుంది. అయితే పుట్టుకతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తన కూతురిని ఇచ్చేందుకు సురబలుడు నిరాకరిస్తాడు. దీంతో అతని రాజ్యంపై దాడి చేసి గాంధారను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడితో వివాహం చేయిస్తుంది. సురబలుడు అతని కొడుకులను చెరసాలలో బంధించి చిత్రహింసలు పెడతాడు. చివరకు శకుని మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. తన తండ్రిని, కుటుంబాన్ని అంతలా చిత్రహింసలు పెట్టిన వారిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకే పాండవులకు కౌరవులకు మధ్య చిచ్చుపెట్టి ఆనందిస్తాడు. అలాంటి శకుని దృక్కోణం నుంచి మహాభారత కథను వినిపించడం ద్వారా అశుతోష్ అందులోనూ మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.